చర్చకు సిద్ధమా అని కేసీఆర్కు సవాలు విసిరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కృష్ణా గోదావరి జలాలపై 2 రోజుల చొప్పున చర్చిద్దాం, సభలోనే చర్చిద్దామని. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలంటూ ఆయన సంతకం చేసింది తెలంగాణకు మరణ శాసనంగా మారిందని విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వస్తానంటే జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కృష్ణా గోదావరి జలాలపై అవసరమైతే 2 రోజుల చొప్పున అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అంగీకరిస్తే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం రేవంత్ రెడ్డి నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. జనవరి 2న సభకు వస్తానని కేసీఆర్ చెప్పకపోయినా జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి తేదీలను నిర్ణయిస్తాం. అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కేసీఆర్ను అడుగుతుంటే బహిరంగ సభలకు వెళ్తానంటున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత శాసనసభకు వచ్చి చర్చించాలని కేసీఆర్ను మేము ఆహ్వానిస్తున్నాం. సభలో ఆయన గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మాది. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా వివరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సభాపతికి విన్నవిస్తాను. నిజాలపై ఎవరు చేశారనేది సభా వేదిక ముఖాముఖి చర్చిద్దాం. కేసీఆర్ తన అనుభవంతో రాష్ట్రానికి ఉపయోగపడే ఏ సూచన చేసినా ప్రభుత్వం ఆమోదిస్తుంది. కేసీఆర్కు వంత పాడేవారితో చర్చలకు మేము సిద్ధంగా లేం. సభకు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండాలా వద్దా అనేది బీఆర్ఎస్ నిర్ణయించుకోవాలని, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని బీఆర్ఎస్ ఎంపీలను మోడీ అడగగానే కేసీఆర్కు ఉత్సాహం వచ్చింది. లోక్సభ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా ప్రతిపక్ష హోదా గుర్తొస్తే బాగుండేదని కేసీఆర్కు రేవంత్ రెడ్డి చురుకులు అంటించారు. కేంద్రంతో పనులు చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నట్టు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికి ఢిల్లీ వెళ్తున్న కేంద్రంతో మాట్లాడడం వల్లే కేసీఆర్ గతంలో అధిక వడ్డీలకు తెచ్చిన 26,000 కోట్ల అప్పులను తీర్చేందుకు అనుమతి లభించిందని, అధిక వడ్డీలపై తెచ్చిన మరొక 85,000 కోట్ల అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు అనుమతించాలనేసి ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసేందుకే ఢిల్లీ వెళ్ళానని, తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి అధిక వడ్డీలు తెచ్చిన వాటికి కట్టేస్తే ఏటా 4,000 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని, ఆర్థిక శాఖపై భారం తగ్గుతుందనేసి చెప్పారు. కేసీఆర్ 8,11,000 కోట్లు అప్పులు చేశారు. వాటికి 12% వడ్డీలకు అప్పులు తెచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కు ఆయన కుటుంబం నుంచే ప్రాణహాని ఉందని, కుమారుడు కేసీఆర్ కుర్చీ కోసం, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడు చేతికి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. కేసీఆర్ ఉన్నంత కాలం హరీష్ రావు ఎక్కడికి పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై అల్లుడు కన్నేశారని, కానీ బీఆర్ఎస్ను కేటీఆర్కు ఎలా చేతిలో పెట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారనేసి, నేను 1 కోటి మంది మహిళలకు చీర సారే ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటికి పంపిందనేసి ఎద్దేవా చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే మహబూబ్నగర్ జిల్లా. కృష్ణా జలాల్లో వాటా కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడిందని, సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆయన హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు చాలని ఆయన సంతకాలు పెట్టి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాశారని, కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా హక్కులు రాసిచ్చారు. అందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించి జూరాల నుంచి కాకుండా దిగువన ఉన్న శ్రీశైలం వైపు నుంచి పాలమూరు, రంగారెడ్డికి నీళ్లు తీసుకోవాలని ప్రణాళికతోనే అన్యాయం చేశారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులను ఏపీ నిర్మించుకున్నా పట్టించుకోలేదు. గోదావరి జలాలను అటు ఇచ్చాపురం వరకు, ఇటు నాయుడుపేట రాయలసీమకు తరలించకపోతే
చంద్రబాబుకు సలహా ఇస్తూ పట్టిసీమ కట్టినందుకు అభినందిస్తున్నాననేసి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పటికీ ఉంది. బీఆర్ఎస్ సభలు పెట్టే ప్రతి ఊర్లోనూ దాన్ని ప్రజల ముందు ప్రదర్శిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాటిలో 1,80,000 కోట్లు బిల్లులు చెల్లించారు. అయినా 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ, డిండి, కల్వకుర్తి, నెట్టంపేడు, భీమా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఏ ఒక్కదాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి ఉండే తెలంగాణ, కృష్ణా జిల్లాలో అధిక నీటిని వాడుకునే అవకాశం దక్కి ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు జిల్లాల ప్రాజెక్టులపై 6,800 కోట్లు ఖర్చు చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను సరిగా రూపొందించకపోవడంతోనే కేంద్రం వెనక్కి పంపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని ఎన్జిటిలో కేసులు వేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కొల్లాపూర్ టికెట్ ఇచ్చారు. కృష్ణా జిల్లాలో ఏపీకి 64%, తెలంగాణకు 36% వాటా ఇస్తే చాలని కేసీఆర్ సంతకం చేసి కాంట్రాక్టు కమిషన్లకు అమ్ముడుపోయారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా నది పరివారక ప్రాంతం లెక్కల ప్రకారం నదీ జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. కేసీఆర్ 50% కూడా అడగలేదు. మొత్తం 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు నెగ్గారని నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్దామనేసి రేవంత్ రెడ్డి కేసీఆర్పై అబద్ధాలు చెప్తున్నందుకు కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లు గెలిచారో తెలుద్దాం. యూరియా కోసం యాప్ను ప్రవేశపెట్టి అధునాతన టెక్నాలజీ వాడతామని చెప్తే కేసీఆర్ భరించలేకపోతున్నారనేసి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.